హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అమ్మమ్మ గారి ఇల్లు అనగానే చాలా స్వీట్ మెమరీస్ ఉంటాయి. బట్ నా లైఫ్లో మాత్రం చేదు జ్ఞాపకం ఒకటి ఉంది. అప్పుడు నాకు 6 నుంచి 7 సంవత్సరాలు ఉంటాయి. మా అమ్మ మా నాన్నలకు గొడవ అవడంతో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళారు. అక్కడ మా మేనమామ వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు. అప్పుడు మా అమ్మమ్మ స్వామివారి కోసం స్వీట్ రవ్వ కేసరి ప్రసాదాన్ని చేశారు. అది నాకు కావాలి, తినాలి అనిపించి అడిగితే మా అమ్మమ్మ ఇది ప్రసాదం దేవుడికి, నీకు ఇప్పుడే పెట్టను అని కోపగించుకుంది. అది చూసిన మా అమ్మ అందరి మీద కోపాన్ని ఒక లాటిక్ లాంటి కర్రను తీసుకొని నన్ను కొట్టింది. నాకు వాతలు కూడా తెలియాయి. ఇదంతా చూసిన మా అమ్మమ్మని చూస్తే చాలు నాకు ఎంతో కోపం వస్తుంది. ఎందుకంటే నాకు ప్రసాదం పెట్టలేదు కాబట్టి. నా లైఫ్లో నేను ఏ పూజ చేసినా, ఏ ప్రసాదం దేవుడికి పెట్టినా పెట్టకపోయినా, నా పిల్లలు కానీ వేరే వాళ్ళ పిల్లలు కానీ, నా భర్త ఎవరైనా ఆకలితో ఉండి అడిగిన ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం ముందుగానే నేను పెట్టేస్తానన్నమాట. ఎందుకంటే ఆకలిగా ఉన్న వాళ్ళే దేవుడితో సమానం. దేవుడు వాళ్ళ రూపంలో వచ్చారు అని నేను భావిస్తాను కాబట్టి